కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు గొడవపడి ఆ ఇద్దరు పిల్లల్ని అక్కడే వదిలేసినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఆ పిల్లల దగ్గర ఉన్నాను. పిల్లలు నానమ్మ తాతయ్య దగ్గర ఉన్నారు. వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకొని దంపతులు ఇద్దరు ఒకటయ్యారు, అన్యోన్యంగా ఉన్నారు. వారి కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్ని వదిలేసి నాకు పిల్లలు వద్దు, భర్త వద్దు అనేటువంటి కోణంలో వెళ్ళిన తర్వాత పోలీసులు పిలవడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చారు. పలుమార్లు పంచాయతీ జరిగితే ఆ గొడవను కాస్త సర్ది చెప్పారు. ఆ తర్వాత ప్రస్తుతం పిల్లలు నానమ్మ తాతయ్య దగ్గర ఉన్నారు. వారి అభిప్రాయం చెప్తామని తెలుసుకుందాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? మీకు ఏమైంది? పిల్లలకి ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? మా పిల్లమ్మడికి లొల్లి అయింది. 8 సంవత్సరాలు వాళ్ళు పెళ్లి చేసుకొని లొల్లి బాగా లొల్లి అయింది. అంత లొల్లి అయింది. పిల్లలు కోసం పోతారు, చేస్తారు, వస్తారు. ఇద్దరు ఒకరు పోతారు, ఇద్దరు వస్తారు. 8 సంవత్సరాలు అక్క బావ ఇంటికి పోయింది. కాపురం చెడగొట్టుకుంది. నిన్న తీసుకొని కోడి దాకా నడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే ఏం చేస్తుంది కోడలు? ఏం చేస్తుంది? ఆ కొడుకు ఇంటికానే ఉంటాడు. ఇంటికానే కోడ ఉంటుంది. కొడుకు డ్యూటీకి పోతాడు. ఏదో నర్సు ట్రైనింగ్ కానీ అదంతా మాకు తెలియదు. ఇప్పుడే ఈ 8 నెలల నుంచి పోయిన తర్వాత నాకు తెలుస్తుంది. అంతకుముందు నాకు తెలియదు. పెద్ద పాప పేరేంటి? ఎంత సంవత్సరాలు? తీర్పు 7 సంవత్సరం. ఓకే, ఇప్పుడు మీరేం కావాలనుకుంటున్నారు? మీరు పిల్లలకు సహాయం కావాలి. కొద్దిగా మాకు కిరాయి ఇల్లు ఉంది. మాకు చేస్తేనే మాకు అన్నము. షుగర్ పేషెంట్. నాకు ఒక ఆపరేషన్ 2 ఆపరేషన్ అయింది. నాకు వేడి షుగర్ ఉంది. ఆ పిల్లలకి ఏదైనా సహాయం చేయండి. మీ పేరేంటమ్మా? అయ్యమ్మ. పిల్లలకి సహాయం చేయండి అని చెప్పి కోరుతున్నారు. గతంలో సైతం పలుమార్లు గొడవ పెట్టుకున్నారు. మళ్ళీ ఇద్దరు గొడవ పెట్టుకొని అందరు కలిసి వచ్చారు. వేరువేరుగా వెళ్ళి కలిసి వచ్చిన ఘటనలు ఉన్నాయని చెప్పి ఆ తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి.